ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ద్వారా దేవుడు ఏమని మాట్లాడబోతున్నాడో మనం దేవుడు ఒక లేఖనములను ధ్యానం చేస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనము చదువుకొని దేవుని నామమును మహింపరుద్దాం. 147వ కీర్తన 2వ వచనం 3వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈరోజు దేవుడు బిడ్డలైన మనం ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యెరూషలేమును కట్టువాడు అని చెప్తుంది. యెరూషలేము అంటే దేవుడిని ఆరాధించే స్థలం. యెరూషలేము అంటే దేవుణ్ణి గణపరిచే స్థలం, దేవాలయం. ఈ దేవాలయం కట్టాలనుకుంటున్నాడు దేవుడు. యెరూషలేము అంటే దేవాలయం ఉండే స్థలం. ఈరోజు మనం దేవుడికి దేవాలయం ఉన్నాం. వారు భౌతికమైన దేవాలయం గురించి అక్కడ మాట్లాడుతున్నారు, కానీ కాలక్రమేణ అది కట్టవలసి ఉందని. ఇక్కడ మనతోటి ఆత్మీయంగా మాట్లాడాల్సిన విధానం ఏంటంటే దేవుడు ఆలయం మన హృదయం. దేవుడు ఆలయము మన హృదయం. దేవుడు ఆలయమును కడతాడు. ఆయన మన హృదయంలో దేవుడు ఆలయాన్ని దేవుడు కడతాడు. దేవుడు ఆలయం ఎక్కడైతే ఇష్టపడతాడో తెలుసా? నా హృదయంలో దేవుడు ఆలయము కట్టాలని దేవుడు చిత్తమై ఉన్నది. దానికి నీవు అవకాశం ఇవ్వాలి. చెప్పబడుతున్న లేఖన భాగంలో ముందు నీ హృదయాన్ని కట్టబడాలి. నీ హృదయము కట్టబడితేనే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నీ హృదయంలో కట్టబడాలి. నీ హృదయం కట్టబడాలంటే నువ్వు దేవుడికి హ్యాండ్ ఓవర్ అవ్వాలి. దేవుడు నీ హృదయంలో కొలువై ఉండాలి. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడాలి. కాబట్టి మీరు దేవుడు ఆలయం ఉన్నారని ఎరగరా, దేవుడు ఆత్మ మీలో ఉన్నదని ఎరగరా అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఎవరైనా సరే దేవుడు ఆలయం పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేయను అని బైబిల్ లేఖనం ఉంది. కొరింథీ పత్రిక 3:16 ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగం మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, నువ్వు దేవుడు ఎదుటి నుండి తొలగిపోయిన పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవుళ్ళు ఎదుగుతూ మరి తన స్వగ్రామంలోనే ఉంటున్నారు. చూడండి, దేవుడు నీ జీవితాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడు కట్టాలంటే ముందు ఏం చేస్తాడు తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఉన్న బాధలు చూస్తాడు. నీ హృదయంలో ఉన్న శ్రమలు చూస్తాడు. ముందు నీ హృదయం పరిపూర్ణంగా దేవుడికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు. రెండో మాట అన్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన బాధల్లో ఉన్నప్పుడు మన హృదయము ఆ దేవుడి సన్నిధిలో మన అవసరతల కొరకు మన దేవుణ్ణి అడుగుతున్నాం. గుండె చెదిరిన వారు అంటే ముక్కిన హృదయము గలవారు అని అర్థం. ముక్కిన హృదయము గలవారు దేవుడు వారిని స్వస్థపరుస్తారు. ముక్కిన హృదయం అంటే మనసు బాగా దెబ్బతిన్నప్పుడు శ్లోకంతో ఉండడం, నిరాశతో ఉండడం, ఎక్కువగా ప్రేమించిన వారు దూరం అవడం, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు అలాంటి పరిస్థితులను మనల్ని శాంతిపరుస్తాడు. ఆయన మన జీవితంలో ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి మనకి శక్తిని ఇస్తాడు. బాధను అనుభవించే ఆ బాధలోంచి దేవుడు కార్యాలు చూసేలాగున వారిని దేవుడు నయం చేస్తాడు. ఇక్కడ గాయము కట్టువాడు అంటున్నాడు. దేవుడు వాక్యం ఒక విశ్వాసికి ధైర్యం, ఆశ ఇవ్వబడుతుంది. దేవుడు వాక్యం. మరి దేవుడు వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడి దగ్గర మనకు క్షేమం వస్తుంది. దేవుడి దగ్గర మనం వస్తే గనక ఎంత దెబ్బతిన్నా ఆయన మనల్ని తిరిగి పంపగలడు.
తిరిగి పంపగలడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడంటే ముందు నీ హృదయాన్ని కట్టడానికి, చెదిరిపోయిన నీ జీవితాన్ని కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, గాయములు కట్టువాడంటే నీ జీవితం ముక్కిన హృదయం గలవారై, స్వస్థత లేక, మనసు బాగా దెబ్బతిని, శ్లోకంతో, నిరాశతో, కుటుంబీకులు దూరమైనప్పుడు, బంధువులు దూరమైనప్పుడు, మన కుటుంబం అంతా బలహీనపడినప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం మనం. ఏంటి తెలుసా? ప్రభువా, మా జీవితంలో నీ నూతన కార్యాలు జరిగించండి తండ్రి. ప్రభువా, నీ బిడ్డల ఎడల, మా ఎడల, మా కుటుంబాల ఎడల సహాయం చేయండి. గుండె చెదిరిపోయి నలిగిపోతున్న మా జీవితాలు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఉన్నతమైన దేవుడు. నీ గాయములు కడతాడు, నీ ఆత్మీయ స్థితిని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి వాగ్దానం చేయబడిన మాటల్లో మనం విని ఉన్నాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలుని ఆయన పోగు చేయవాడు, చెదిరిన వారిని ఆయన పోగు చేయవాడని రాయబడుతుంది. ఎక్కడెక్కడ ఉన్నారో నీ బంధువులు, నీ కుటుంబాలు అందరినీ కూడా పోగు చేస్తారు. కాబట్టి మనం గుండె చెదిరిన మనం ఆయన బాగు చేస్తాడని, స్వస్థ బుద్ధి చేస్తాడని, బాగు చేస్తాడని, మరి గాయాలు కడతాడని మనం అందరం ప్రార్థన చేద్దాం.